అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఏ కర్రీనైనా సరే మనం నో అంటాము, లేదా చికెన్, మటన్, బిర్యానీ సైతం మనం వద్దనుకుంటాం ఒక్కొక్కసారి. కానీ రోటి పచ్చడి విషయానికి వస్తే మాత్రం మన నోటి నుండి నో అనే మాటే రాదు కదా మన తెలుగువారికి. అంత ఇష్టం. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అద్దిరిపోతుంది కదా. రోటి పచ్చళ్ళలో ఎన్నో రకాలు మనం ఏవేవో వేటినో వేసి చేస్తూ ఉంటాము. అయితే ఈరోజు నేను బెండకాయతో రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నోరు బాగోకపోయినా ఏదైనా కారంగా తినాలనిపిస్తుందా? అయితే వెంటనే ఈ బెండకాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను, చేసేసుకోండి. ముందుగా ఒక 1/2 కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగేసి ఇలా 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మీరు తినే కారాన్ని బట్టి ఈ పచ్చిమిరపకాయలని అడ్జస్ట్ చేసుకోండి. చిన్న టమాటాలు కాబట్టి 4 తీసుకున్నాను. మీడియం సైజు అయితే 2, 3 తీసుకోండి. అలాగే ఒక 2 రెబ్బల చింతపండుని కూడా తీసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కడాయి కానీ మూకుడు కానీ పెట్టేసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. నేను ఈ మధ్య ఈ ఐరన్ తవ్వ తీసుకొచ్చానండి. దీంట్లో ఫ్రై చేసి చేద్దాం పచ్చడి అని అనిపించింది అనమాట. సో దీంట్లో నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలని వేసి ఇలా మూత పెడుతూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా ఇదే ఆయిల్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో సిమ్లోకి మార్చుకుంటూ మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఐరన్ తవ్వ మీద ఒకసారి ఇలా ఫ్రై చేసి తర్వాత పచ్చడి చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనిపించింది. చాలా టేస్టీగా ఉందండి. మీ దగ్గర కూడా ఇలా ఏదైనా కడాయి లాగా ఐరన్ ఉంటే మాత్రం దాంట్లో ఫ్రై చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇవి బాగా మగ్గిపోయాయన్నమాట. బాగా మెత్తగా స్మాష్ అవుతున్నాయి. అలాగే కొంచెం అక్కడక్కడ రెడ్ కూడా అయ్యాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో సిమ్లో మార్చుకుంటూ మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఇవి చాలా ఫాస్ట్గా త్వరగా మగ్గిపోతాయండి. మనమంటే ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాం, కానీ విలేజెస్లో ఇప్పటికీ కూడా వాటర్లో బాయిల్ చేసి చేస్తారండి ఈ పచ్చడిని. చూడండి, ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోతున్నాయన్నమాట. ఇలా మగ్గిపోతున్నప్పుడు చింతపండును కూడా వేసేసి మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. దీన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా మగ్గి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటాలని ఇందులోనే అలా కొంచెం పెట్టేశానండి. ఇప్పుడు ఇంకా పచ్చడి దంచుకుందాం. ఒక రోలుని శుభ్రంగా కడిగి తీసుకొని అందులో ముందు పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఇలా బాగా దంచుకోండి. మీరు కావాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, కానీ ఇలా దంచి చేస్తే ఆ పచ్చడి టేస్ట్ మాత్రం అల్టిమేటెడ్ అండి. చాలా బాగుంటుంది. మీకు రోలు కనుక అందుబాటులో ఉంటే మాత్రం ఒకసారి ఇలా దంచి రోటి పచ్చడిని చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఈ పచ్చిమిరపకాయల్ని బాగా మెత్తగా దంచేసాను. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని కూడా వేసేసి మళ్ళీ దంచుకుందాం. ఇలాగే దొండకాయలతో, వంకాయతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ బెండకాయలను కూడా బాగా దంచేసిన తర్వాత మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోవద్దండి. కొంచెం కచ్చాపక్కాగా ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసి వీటిని కూడా బాగా దంచేసేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసి బాగా దంచిన తర్వాత ఈ పచ్చడిని కొంచెం సైడ్కి ఇలా చేసేసుకోండి, వీడియోలో కనిపిస్తున్నట్లు. అంటే ఆ పచ్చడిలోనే ఉల్లిపాయ అది వేసేసి ఇలా మనం దంచితే ఆ పచ్చడి మీద పడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా సైడ్కి అనేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 6-7 చిన్నుల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి దంచుకోండి. నాలాగా ఉల్లిపాయను మాత్రం కింద పడేసుకోవద్దు. నేను దంచుతుంటే ఒక్కసారిగా ఎగిరొచ్చి కింద పడ్డదనమాట. ఈ ఉల్లిపాయని, ఈ చిన్నుల్లిపాయను కూడా బాగా ఇలా దంచేసేయండి. ఉల్లిపాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసేసేయండి. ఇది కూడా ఇలా దంచేసి ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని ఈ ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ అలాగే ఆ కొత్తిమీర కలిసేలాగా మరొకసారి ఇలా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఈ పచ్చడి ఇలాగే తినేసేయొచ్చండి. కొంతమందికి మాత్రం తాలింపు పెట్టుకోవడం ఇష్టం ఉంటుంది కదా,
అందుకని చెప్పేసి నేను కూడా తాలింపు చూపిస్తున్నాను అనమాట. రెగ్యులర్గా అయితే నేను ఇలాగే పెట్టేస్తాను పక్కన, ఇలాగే తినేస్తామన్నమాట మేము. ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. నాకు కొంచెం తక్కువ అనిపించింది, సో నేను కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకొని ఈ రోట్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి, భలే ఉంటుందండి. మీలో ఎవరైనా అలా తింటారా? తింటే నాకు కింద కామెంట్ చేయండి. చూడండి, ఈ పచ్చడిని ఇప్పుడు కొంచెం తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఏమో మినపగుండ్లు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసి, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ, కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేయండి. మీకు ఇంగువ, పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసేసిన తర్వాత ఇందులో మనం దంచి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ వెంటనే ఆఫ్ చేసేసేయచ్చండి. అంతే, బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తినండి, భలే ఉంటుంది అనుకోండి. అలాగే దోశ, ఇడ్లీ, జొన్న రొట్టె, రాగి సంగటి ఇలాంటి వాటిల్లో కూడా చాలా అంటే చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. నేను చేసిన ఈ బెండకాయ రోటి పచ్చడి ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.